అంజలికి పెళ్ళైపోయిందంట, వాళ్ళ మొగుడుతో ఏమేమో కామెడీలు కూడా చేస్తుందంట. అదంటూ చెప్పడానికి వచ్చేస్తుంది. లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ అంజలి. జనరల్ గా పెళ్లి అంటే గేదెని పెంచడం లాంటిది. పాలు తీసినప్పుడు బానే ఉంటుంది, కానీ పేడెట్టేటప్పుడే చాలా బాగోదు, చాలా బాగోదు. ఏం కంపారిజన్ రా బాబు, ఏం కంపారిజన్ రా బాబు. పెళ్లికి ముందు ఏంటంటే అమ్మాయిలు ఏం చేసినా అబ్బాయిలు వా సూపర్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ అంటారు. అదే పెళ్లి తర్వాత ఏం చేసినా ఏదో మహల్ వేసుకుని ఏడుస్తూ ఉంటారు. ఒక రోజు మా ఆయన షూటింగ్ నుంచి ఇంటికి వచ్చారు. చక్కగా నేనే ఆ రోజు వంట ప్రిపేర్ చేసి టేబుల్ మీద అంతా నీట్ గా సర్దేశాను. ఫ్రెష్ అయ్యొచ్చు కూర్చున్నారు. కూర్చోగానే నేను వడ్డిస్తూ, ఏవండి నాకు వంకాయ కూర బెండకాయ కూర వండడం చాలా బాగా వచ్చు, ఈ రోజు కూర బాగుందా అని అడిగా. వెంటనే మా ఆయన, ముందు ఇది ఏం కూర చెప్పవే, బాగుందో లేదు అదే సరే ఎలాగో నాకు వంటలు రావట్లేదని అందరూ అనుకుంటున్నారని ఒకరోజు చాలా కష్టపడి గారెలు బూరెలు అరిసెలు అన్ని నేర్చేసుకున్నాను. మా ఆయన వచ్చే లోపల సూపర్ గా అవన్నీ వండి పెట్టేసనమాట. ఆ రోజు మా ఆయన పటాస్ వేసుకుని ఫుల్ టు బిందాజ్ లాగా ఇంటికి వచ్చాడు. డింగ్ 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 అనుకోండి. ఏమండి ఏమండి ఈ రోజు గారెలు బూరెలు అరిసెలు చేశానండి. అవునా, గారెలు ఎందుకు చేసావు? నేనండి తినడానికి చేశానండి అన్న. మరి అరిసెలు అన్నారు అంటే అవి కూడా తినడానికి చేశానండి అన్న. దాంట్లో పాఠం కొట్టారు. ఎందుకండి నన్ను కొట్టారంటే అన్ని నువ్వు తినడానికే చేస్తే మరి నాకేదే. పెళ్లికి ముందు నాకు పవన్ కి ఎలా ఉంది, పెళ్లి తర్వాత ఎలా ఉంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే పవన్ ఇక్కడ లేదు కాబట్టి కొద్దిసేపు నేను రవినే పవన్ గా ఊహించుకుంటున్నాను. సరే అప్పుడు నేను ఫస్ట్ పవన్ నన్ను వదిలి వెళ్ళవుగా. చచ్చా ఆ ఆలోచన నన్ను లవ్ చేస్తున్నావు కదా, 24 గంటలు అదే ధ్యాస. నన్ను మోసం చేయవు కదా, చచ్చినా చేయదు. నన్ను కిస్ చేస్తావు కదా. ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకుంటా? నన్ను వదిలి వెళ్ళవు కదా. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకున్నావు అనుకో, కొడతా కొడతా. అదే పెళ్లి తర్వాత కన్వర్జేషన్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఇలా ఉంది కదా, ఇప్పుడు రివర్స్ నుంచి వెళ్తుంది. పవన్ నేను నిన్ను నమ్మచ్చా? పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. నన్ను కొడతావా? ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకుంటా? నన్ను కిస్ చేస్తావా? 24 గంటలు అదే ధ్యాస. నన్ను లవ్ చేస్తావా? చచ్చా ఆ ఆలోచనే లేదు. నన్ను వదిలి వెళ్ళిపోతావా? ఆ మాట కోసం ఎదురు చూసేది. ఇదిగో ఇలా ఉంటుంది అనమాట పెళ్లికి ముందు కావాలి.